బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. Welcome to another episode of Vizag Fun Talks. హలో. వింటున్నాను ఎక్కువ యూరోప్ లో అక్టోబర్ ఫెస్ట్ అని చాలా పెద్ద ఫెస్టివల్. అందరూ మందు బాబులు అందరూ అక్కడ వెళ్తారని వింటున్నాను. అసలు అసలు ఏంటి అక్టోబర్ ఫెస్ట్ ఏంటి? సో బేసికలీ యూరోప్ అంతా అనకూడదు కానీ జర్మనీ అంతా అనొచ్చు. ఎందుకంటే అక్టోబర్ ఫస్ట్ వాస్ సెలబ్రేటెడ్ అండ్ స్టార్టెడ్ ఫ్రమ్ మ్యూనిక్. మ్యూనిక్ అనే ఊర్లో మ్యూనిక్ లో జర్మనీ స్టార్ట్ అయింది. అంటే బేసికల్ దాని హిస్టరీ ఏంటంటే ఒక రాజు, ఆయన పేరు ప్రిన్స్ లుడ్విగ్. బేసిక్ గా మ్యూనిక్ అనేది బవేరియా అని ఒక స్టేట్ లో ఉంటుందిరా. సో ప్రష్యాలో ఉండేది అయితే ప్రష్యన్ స్టేట్ మాట. లేదు, జర్మనీ స్టేట్ అది, జర్మనీలో. ఓకే. సో బేసిక్ గా ప్రిన్స్ లుడ్విగ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనది. అలాగే ఆ ప్రిన్సెస్ పేరు టెరిసా ఆఫ్ సెక్సోనీ. ఆవిడ పేరు మనకు కరెక్ట్ గా నోరు పేరు సెక్సోనీ ఇల్బుర్గ్ హౌసన్. బేసికలీ అదొక ప్లేస్ అనుకుంటాను. సో వీళ్ళిద్దరు పెళ్ళప్పుడు ఆ రాజు పెద్ద మొత్తం ఊరందరినీ పిలిచాడు అదానికి. ఇట్ వెంట్ ఆన్ ఫర్ 5 days. అయితే అది ఇప్పుడు 200 years బ్యాక్, 1810 ఆ టైం అనుకుంటాను ఎగ్జాక్ట్ గా. ఆ టైంలో జరిగింది. ఆ తర్వాత నుంచి ఏమైందంటే దాన్ని ఎప్పుడైతే అది బాగా బేసికలీ అక్కడ మందు, ఫుడ్, డాన్స్ అన్ని అయ్యేవి, అది ఓవర్ ద పాయింట్ దే స్టార్టెడ్ సెలబ్రేటింగ్ ఇట్ మోర్ అండ్ మోర్. అండ్ 5 days కాస్త కొంచెం ఎక్కువ షెడ్యూల్ అవుతుంది. ఇప్పుడు సో నాకు తెలిసి అప్రాక్సిమేట్ గా 16 రోజులు ఉంటుంది. అది సెప్టెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 3rd week 4th week నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ 21st నుంచి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 21st టు అక్టోబర్ 7th or 5th నాకు కరెక్ట్ గుర్తులేదు. సో బేసికల్లీ ఇక్కడ టాక్ ఏంటంటే జర్మనీలో ఇట్స్ అ వే టు సే బాయ్ టు సమ్మర్ అండ్ ఫినిష్ ద బియర్స్ విత్ ద సమ్మర్ అండ్ దెన్ సే హై టు వింటర్ ఆర్ fall సీజన్. అఫ్ కోర్స్ వీళ్ళు చలిలో కూడా బీర్లు తాగేస్తారు, అది వేరే విషయం. బట్ కన్సంప్షన్ ఆఫ్ బియర్ ఎక్కువ సమ్మర్ లో ఎక్కువ వీళ్ళకి. అండ్ అది హార్వెస్ట్ సీజన్ కూడా వీళ్ళకి. హార్వెస్ట్ సీజన్ ఎండ్ అవుతుంది. సో వీళ్ళకి ఆ ఫ్రూట్స్ అవి కూడా వస్తాయి కాబట్టి అవి ఎంజాయ్ చేయడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి. మన సంక్రాంతి టైం లాగా వస్తుంది కదా, అలాగే ఇది కూడా. అది వన్ ఆఫ్ ద. అండ్ బేసికల్లీ ఏంటంటే వీళ్ళకి పెద్ద పెద్ద ఇంత జగ్ బియర్స్ వస్తాయి. 1 liter బియర్స్ అన్ని. నీకు ఎంతకన్నా తక్కువ రాదు. ఇంత మినిమం ఇంత ఉంటుంది 1 liter చిల్డ్ బియర్. దగ్గరగా ఒకటి 14 euros 15 euros ఉండొచ్చు. అంటే దగ్గరగా మన ఇండియన్ రూపీస్ లో నీకు 1200 to 1400 మధ్యలో వస్తుంది. అండ్ ఎంత బియర్ నువ్వు తాగినా తాగకపోయినా తీసుకోవాల్సిందే. మరి మనుషులు తాగలరా అంత? అంటే అందరూ తాగుతారు. అంటే నాట్ జస్ట్ అంటే జర్మన్స్ అయితే ఇంకా అసలు వాళ్ళు లేపేస్తూ ఉంటారు ఒక లెవెల్లో. మామూలు నాన్ జర్మన్స్, యూరోపియన్స్ నార్మల్ గా అందరూ కూడా ఒక 2-3 తాగలరు. వారు చాలా మంది, ఎక్కువ మంది తాగేస్తారా? అది ఒకటి కాదు, మళ్ళీ అలాంటి 4-5 తాగుతారు. సో బేసిక్ గా వాళ్ళకి ఇగో మన పిక్చర్స్ లో ఉన్నాయి కదా, ఈ పిక్చర్స్ లో ఉన్నట్టు వాళ్ళు డ్రెస్ లో వస్తారు. ఈసారి నేను ఆ డ్రెస్ కొనుక్కున్నాను, నేను వేసుకుంటాను. అంటే ఒక స్పెసిఫిక్ డ్రెస్ కూడా ఉంటుంది. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి డ్రెస్లు ఉంటాయి. ఎవరది ఏంటి? ఎవరిది? అక్కడ సర్వర్స్ చేసుకుంటారు. ఆ పండగకు వచ్చే వాళ్ళందరూ ఆ కాస్ట్యూమ్ లో వస్తారు. ఈ పండక్కి ప్రత్యేకమైన అక్టోబర్ ఫెస్ట్ అవుట్ ఫిట్ అంటాం మేము. సో దానికి ఈ పిక్చర్స్ లో చూసినట్టు ఉంటాయి. సో అబ్బాయికో డ్రెస్, అమ్మాయికో డ్రెస్ ఉంటుంది. వాళ్ళు అవి వేసుకుని వస్తారు యూజువల్ గా. నేను ఇయర్ కొనుక్కున్నాను. నేను వేసుకున్నాను. అండ్ దాంట్లో మళ్ళీ చాలా స్టోరీస్ ఉన్నాయి. ఏంటి, ఒక అమ్మాయి లెఫ్ట్ సైడ్ కట్టుకుంటే, అంటే ఒక చిన్న ఇది ఉంటుంది, ఒక తాళ్లాగా, అది లెఫ్ట్ సైడ్ కట్టుకుంటే తను సింగిల్ అని, లేకపోతే రైట్ సైడ్ కట్టుకుంటే తను కమిటెడ్ అని, ఇలాంటి మీనింగ్స్ ఉంటాయి. ఆ లెఫ్ట్ టు రైట్ కొంచెం నాకు కన్ఫ్యూజన్ ఉంది కానీ, బట్ దేర్ ఇస్ అ మీనింగ్ అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్. సో వీళ్ళందరూ ఆ డ్రెస్ లో వస్తారు, వచ్చి బీర్లు తాగుతారు, డాన్స్ వేస్తారు. టెంట్స్ లా ఉంటాయి, పెద్ద పెద్ద టెంట్స్ ఉంటాయి. బియర్ వెండర్స్ చాలా మంది పెడతారు. సో
ఆ టెంట్స్ లో బేసిక్ గా లైవ్ మ్యూజిక్ బ్యాండ్స్ ఉంటాయి. వాళ్ళు టెంట్ మధ్యలో పర్ఫామ్ చేస్తుంటారు. నువ్వు ప్రతి టెంట్ లోకి నీకు ఎంట్రీ ఉంటుంది. యూ కెన్ బై. చాలా టేబుల్స్ చైర్స్ ఉంటాయి. సో టేబుల్ యూ కెన్ బుక్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ అ బిగ్ గ్రూప్. ఇప్పుడు ఆ ఈవెంట్ అంతా మ్యూనిక్ లో అవుతుంది. ఎస్, మ్యూనిక్ లో అవుతుంది. ఇంకెక్కడ అవ్వదు. అయితే స్టార్టింగ్ అక్టోబర్ ఫెస్ట్ మ్యూనిక్ లో స్టార్ట్ అయింది. అయితే తర్వాత ఏమైందంటే ఇది చూసి మిగతా జర్మన్ సిటీస్ కూడా స్టార్ట్ చేసాయి ఇదే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎగ్జాక్ట్ గా మ్యూనిక్ అక్టోబర్ ఫెస్ట్ రోజు నుంచే స్టార్ట్ చేయరు. ఒక 1 వీక్ తర్వాత స్టార్ట్ చేస్తారు. ఆర్ ఒక 2-3 రోజుల ముందు, ఫ్రాంక్ఫర్ట్ లో 2-3 రోజుల ముందు కూడా స్టార్ట్ చేస్తారు. సో బేసికలీ ప్రతి ఊర్లోని సెలబ్రేట్ చేస్తారు ఇది. బట్ మాహౌల్ అంతా సేమ్ అలాగే ఉంటుంది. అందరూ అదే బట్టలు వేసుకుని తిరుగుతారు అండ్ ఫుల్ బీర్లు తాగుతారు. నెక్స్ట్ చికెన్ కోళ్ళు లేపేస్తారు. బీఫ్, పోర్క్ ఇవన్నీ. అంటే టెంట్స్ లో అయితే నీకు ఓన్లీ చికెన్ దొరుకుతుంది. బట్ నువ్వు బయటకు వెళ్తే, టెంట్ నుంచి బయటకు వెళ్తే నీకు బీఫ్, పోర్క్ అన్ని ఉంటాయి. టిపికల్ జర్మన్ ఫెస్టివల్. ఇప్పుడు అంతటికి నువ్వు ఒక టికెట్ కొనుక్కోవాలా? ఏం లేదు, ఎంట్రీ ఫ్రీ. ఓన్లీ టెంట్ లోకి వెళ్ళాలంటేనే నువ్వు బుక్ చేసుకోవాలి టేబుల్ బుక్ చేసుకుంటే వాడు నీకు ట్యాగ్ ఇస్తా, ట్యాగ్ వేసి వెళ్ళిపోవడమే. లేదు టెంట్ బయట నుంటే వాడు అలో చేస్తాడు జనాల్ని. సో అది అంటే బోల్డ్ డబ్బులు అక్కడ జనరేట్ అవుతాయి. మంది చాలా ఫెస్టివల్స్ అనేది చాలా రెవెన్యూ జనరేటింగ్ ఫెస్టివల్స్. అండ్ అక్టోబర్ ఫెస్ట్ ఇన్ పర్టికులర్ హాలీవుడ్ నుంచి కూడా వస్తారు యాక్టర్స్. వీళ్ళందరూ కూడా ప్రపంచం మొత్తం నుంచి వస్తారు వాళ్ళు ఈ ఫెస్టివల్ అప్పుడే ఇది విట్నెస్ చేయడానికి. మన బాలీవుడ్ యాక్టర్స్ కూడా వస్తారా? నేను బాలీవుడ్ యాక్టర్స్ గురించి ఎక్కువ చదవలేదు వస్తారని. బట్ యా, ఇది ప్రతి అంటే నాకంటే కొంచెం జనరల్ నాలెడ్జ్ తక్కువ కాబట్టి. నువ్వు చూసావా ఎవరైనా హాలీవుడ్ యాక్టర్స్? చూడలేదు. వస్తారని మాత్రం టాక్ ఉంది. అంటే అది కిక్కిరిసిపే ఉంటుందిరా. మనం అసలు గుర్తుపట్టలేం. ఆడ మన ఎదురుగుండా వచ్చినా కూడా మనం గుర్తుపట్టలేం, అంత కిక్కిరిసిపే ఉంటుంది బయట. అలాగే రైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ పిల్లలకి ఉంటాయి. జనరల్ గా పిల్లల్ని తీసుకుంటారు అంటే రైడ్స్, జాయ్ రైడ్స్ అవి కూడా అన్ని ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద బియర్ వెండర్స్ అందరూ టెంట్లు పెడతారు. పిల్లలు కూడా రావచ్చా? పిల్లల్ని తీసుకురారు జనరల్ గా, ఎందుకంటే అది వచ్చేదే అక్కడ ఎంజాయ్మెంట్ కోసం వస్తారు వాళ్ళు. మళ్ళీ పిల్లలు ఉంటే డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పి పిల్లల్ని తీసుకురారు. వచ్చినా కూడా అంటే నీ ఊర్లో ఏ ఫెస్టివల్ పిల్లల్ని తీసుకొస్తారు అదే ప్రతి వేరే ఊర్లో. బట్ మ్యూనిక్ తీసుకురారు ఎవరు. అక్టోబర్ ఫెస్ట్ జనరల్ గా తీసుకున్నారు. ఫుల్లీ లోడెడ్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు వెళ్ళేది మ్యూనిక్? నేను లాస్ట్ 2 years నుంచి వెళ్తున్నాను. ఫస్ట్ డే వెళ్తాం మేము జనరల్ గా మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఓపెనింగ్ ఫస్ట్ డే చాలా బాగుంటుంది, ఎక్సైట్మెంట్. ఏం చేస్తారు ఓపెనింగ్ డే? ఏం చేస్తారు ఇప్పుడు సెరమనీలో? మార్నింగ్ ఒక పెరేడ్ అవుతుంది. అదంతా అయ్యి మొత్తం 4 o'clock స్టార్ట్ చేస్తారు. 4 to 11 o'clock అందరం తోసేస్తారు. మార్నింగ్ 4, ఈవినింగ్ 4 to night 11. సో 11 o'clock కి క్లోజ్ చేసేస్తారు. 11 o'clock తోసేస్తారు అందరం బయటికి. సో ఇంకా అంటే ఫన్ అయితే ఇంకా ఫుల్ టు ఫన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ మొహాలు అదంతా కూడా వాళ్ళు పాటలు పాడతారు జనాలు. ఇంకా అసలు అంటే నీకు ఒక కాన్సర్ట్ అయిపోయి అది ప్రతి టెంట్ లో కాన్సర్ట్. ఇప్పుడు ఊర్లో జాతర కమ్ కాన్సర్ట్ లా ఉంది నువ్వు చెప్పేది. సో ఇది వాళ్ళ ఫెస్టివల్ బేసిక్ గా. బట్ మనం ఇండియన్ లాంగ్వేజ్ మనం మాడుకుంటే మన ఊర్లో జాతరలు అవుతాయా, అదే ఇది బేసిక్ గా. అదే ఇది మనం ఎలాగా అక్టోబర్ జాతర అంతే. మన ఇంట్లో మనం ఎలాగా మన ఊళ్ళలో మంచి బట్టలు వేసుకుని మనం ఎలా వెళ్తాం రెడీ అయ్యి, అలా వీళ్ళకి ఒక కాస్ట్యూమ్ ఉంది. అండ్ అది కాకపోతే అది బాగా పబ్లిసిటీ బాగా వచ్చినట్టు ఉంది అంతే కదా మరి. అంటే మందు చిందు అన్ని ఉంటాయి. వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా. కానీ ఇప్పుడు మన ఇండియాలో ఊర్లో జాతరలు ఎందుకు అవుతుంది? దర్జాగా అవుతున్నాయి, అన్ని ఊర్లో అవుతాయి, ప్రతి ఊర్లో అవుతాయి. నువ్వు వైజాగ్ సిటీలో ఏమవుతాయి? ఏమో తక్కువ అవుతుంది. ఆ పక్క ఊరికి వెళ్తే అనకాపల్లి, చోడవరం ఇటు వెళ్తే అక్కడ అవుతాయి పండుగలు, ఇప్పటికే అవుతాయి. అండ్ అఫ్కోర్స్ మన పండుగలో మనకి మహా అయితే ఫుడ్ ఉంటుంది అంతే, మందు ఉండదు అక్కడ. ఆరు మందు తాగేసి వస్తారు అక్కడ అందరూ. నువ్వు ఓపెన్ గా డ్రింక్ చేయడం కాదు మనకి ఇండియా. ఇక్కడ ఓపెన్ గా డ్రింక్ చేయడం అలా అలవాటు కాబట్టి సో బాగుంటుంది. బట్ ఓవరాల్ మొహాల్ అయితే బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. సరే, ఓకే, థ్యాంక్ యూ మాకు అక్టోబర్ ఫెస్ట్ గురించి చెప్పినందుకు. అంటే నాకు తెలిసి ఇది స్పెషల్ ఏంటంటే అక్కడ ఎక్కువ కొంచెం పబ్లిసిటీ వచ్చింది, కానీ మన ఊర్లో జాతర లాగా అక్కడ కూడా అది అలా చిన్నదిగా స్టార్ట్ అయ్యి దానికి కూడా ఒక రాజు రాణి ఈ బ్యాక్గ్రౌండ్ అంటే వచ్చి అది బాగా మనం దేవుడు జాతర చేస్తూ ఉంటాం. వీళ్ళు రాజు తలకు వెళ్ళి
అయింది. ఆ సెలబ్రేషన్ ని కంటిన్యూ చేశారు తర్వాత కూడా వాళ్ళకి నచ్చి. రాజుకి రిక్వెస్ట్ వెళ్ళింది, ఇది బాగుంది మాకు అని. అప్పుడు నెక్స్ట్ నుంచి అలా కంటిన్యూ చేశారు. సో ఇదొకటి. అంటే సిమిలారిటీస్ అయితే ఉన్నాయి, చాలా ఇది ఉంటాయి, అక్కడ ఎక్స్క్లూజివ్ అయితే చాలా కాదు. ఉంటాయి. మనకి ఊళ్ళల్లో ఎగ్జిబిషన్లకి ఎలా వెళ్తాం మనం, ఇది అంతే. ఇది ఒక ఫెస్టివల్ ఏంటి, అక్టోబర్ ఫెస్ట్. వేరే ఊళ్ళలో దానికి వేరే వేరే పేరున్నా, బట్ అక్టోబర్ ఫెస్ట్ టైప్. ఇది ఎప్పుడు సమ్మర్ టు ఫాల్ వెళ్తున్నప్పుడు, మళ్ళీ వింటర్ అయిపోయి సమ్మర్కి వస్తున్నప్పుడు కూడా ఒక ఫెస్ట్ ఉంటుంది, దాన్ని ఫ్రూలింగ్ ఫెస్ట్ అంటారు. ఫ్రూలింగ్ అంటే Okay. స్ప్రింగ్ ఫెస్టివల్. అది అది కూడా సేమ్ ఇలాగే ఉంటారు కదా, అదే బట్టలు వేసుకొని వస్తారు. బట్ ఇంతకన్నా అంత అంటే అక్టోబర్ ఫస్ట్ జరిగినంత హైలో ఇది అవ్వదు. ఇది కూడా అవుతుంది అలాగే, బట్ దానికి ఎక్కువ. కానీ ఇప్పుడు నాకు తెలిసి హార్వెస్ట్ అది వచ్చి డబ్బులు బాగా వస్తాయి. వింటర్ తర్వాత హార్వెస్ట్ Exactly. జస్ట్ వెల్కమ్ ఎగ్జాక్ట్లీ అదనమాట. you ప్రాబ్లం. and See you again. see you in the next podcast. బాయ్. Bye. Please share and subscribe.